ఆరోగ్యశ్రీ గురించి ఏదో తీసేస్తామని చెప్తున్నారు ఏంటది? గత గవర్నమెంట్ లో పెట్టిన సంక్షేమ పథకాల్లో అతి ప్రాముఖ్యమైంది ఆరోగ్యశ్రీ. పేదవాడికి భరోసా ఇచ్చేదే ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీని ఈ రోజున భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసి 3,500 కోట్ల రూపాయలు బకాయిని చెల్లించక నిరుపేదలు దేనాతి దేనంగా రోడ్ల మీద పడి చనిపోతున్నారు. అయినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియట్లేదు. ఎంతసేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 35,000 మహిళలు తప్పిపోయారన్నారు. కానీ ఈ రోజుకి వచ్చి వాళ్ళ ఆచూకీ ఏంటో రాలేదు. చెప్పడానికి ముందుకు వచ్చే వ్యక్తి లేడు. ఇతను రోజుకొక మాలెత్తు రోజుకో వేషధారణలో ఉంటున్నాడు. ప్రజలను అందుబాటులో లేకుండా తిరుగుతూ అతని ఒక క్రీడా వినోదాలలో మునిగి తిరుగుతున్నాడే తప్ప ప్రజలను పట్టించుకునే దాఖలాల్లో మటుకు ఏ ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం లేదు. ఓట్లేశారు కదన్నా, ఓట్లు వేశారు. ఏ విధంగా నమ్మబలికి ఇచ్చారు. మీ ప్రతి ఒక్క పిల్లోడికి 15,000 అన్నారు. ప్రతి ఒక్క మహిళకి డబ్బు అన్నారు. ఉచిత బండ్లు అన్నారు. ఈ యొక్క పథకాలు ఎటెళ్ళిపోయినాయో తెలీదు. 40 సంవత్సరాల సీనియారిటీ అన్నారు. మేము వస్తే సంపద సృష్టిస్తామన్నారు. కానీ ఏ విధంగా సృష్టిస్తారు? ఆర్థిక లోట్లో ఉన్న ఈ ఒక్క ప్రభుత్వానికి తెలీదా 40 సంవత్సరాల్లో అనుభవం ఉంది అని అన్నారు. ఏ రోజైనా సరే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది గత గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది అవ్వదు అని. కానీ మనుషుల్ని మన ప్రజలందరినీ నమ్మించి కావాలని దగా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ క్రీడా వినోదాలతోనే ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఒక స్పీకరు రాజుగారు వేషం దుర్యోధనుడు వేషం వేసి అసెంబ్లీని ఒక వేషధారణగా మార్చారు తప్ప ఈ రోజున ప్రజలకు చేసేది ఏదీ లేదని. శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? శాంతి భద్రతలు ఎక్కడో లేదు. లోపిచ్చినాయి. ప్రతి ఒక్క రోజు ఏదో ఏరియాల్లోనే మాడ్రని మానవంగాలని జరుగుతూనే ఉన్నాయి. మీ రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ప్రజల సంక్షేమం మీద ఏ రోజు పెట్టలేదండి. సభాముఖంగా నేను ఒక వైఎస్ఆర్ కార్యకర్తగా నేను చెప్తున్నాను.